జై సీతారాం. మేర్కొండ దశకం 19th ఉండిన 8th శ్లోకాలో మనం చూసామంటే భగవాన్ మేర్కొండు వరం ఇచ్చారు. ఏం చెప్పారంటే మహీరుహాం అంటే ట్రీస్, మరంగల్. భగవాన్ చెప్పారు ఈ ట్రీஸோட கூந்துரு தன்னையாம் காந்தாம் அவாப்பிய అదే మీயோட వైఫ్గా అమ్మంజును అనేరు. దానిயோட పేరు చూసా అంటే కమలలోచన. అది ఇక్కడ మెన్షన్ అవ్వాల. సో అదే మీయోட వైఫ్ అమంజు 10,00,000 వత్సరీం రమధ్వం దాంతో సేరి 10,00,000 వర్షం మీరు హ్యాపీగా వాళ్తారు. దాని మూలంగా దక్ష సుత అస్తు ఒక కొడుకు అన్న దక్షన్ మీకు పుట్టిన తత్క్షణాత్ నను దాని వెనక ఇమీడియట్గా మాం ప్రయాస్యత నన్ను వచ్చి మీరు అడంజుతారు. అది వెరిహి ముదా ఏవ అది వెరి సంతోషంగా మీరుంటారు అనేసి భగవాన్ వరం ఇచ్చారు. అది ఏమి మరంగలోడ కూంత్రాన్స్ మీకు డౌట్ వచ్చిన ఈ విషయం వచ్చి అగైన్ భాగవతం రోగులో చూసినా అంటే ఖండు అనేసి ఒక మహర్షి ఉన్సారు. ఆతండోడ తపస్న ప్రమలోచ అనే ఒక అప్సర స్త్రీ భంగం చేస్తున్నారు. ఆ భంగం చేసిండేప్పుడు అప్పుడు వాళ్ళకు ఒక కూతురు పుట్టుతుంది. ఆ బిడ్డన 2 ఉడిసకత్తున్నారు. ఆ ఉడిసిపోయిండేప్పుడు ఈ మరంగలే వలతేరు. దానిహే ఇక్కడ మెన్షన్ చేసిండారు మహీరుహాం తనయాం అని చెప్పి. మేర్కొండ 9th శ్లోకాలో చూసామంటే ఇప్పుడు ఈ ప్రచేత సర్గలన్నీ నీళ్ళలోనే ఇన్ని 1000 వర్షాలు తపస్సేసి బయట వచ్చేప్పుడు చూస్తే ఎక్కడ చూసాలు ఫారెస్ట్ నిండిపోయి మరంగల డెన్స్ ఫారెస్ట్ అయిందిట. వాళ్ళ నుంచి కాలుడే ఎత్తి పెట్టిన వల్ల లేదుట. అన్నీ కుత్తుంటా చేసుంటా అంత అఖండ కాడు. దేని ఇంత అఖండ కాడు చూసామంటే రాజానో ఆత్మవిద్య తవలిన గడిలో తన సారూప్యముక్తి ఆతండు తవలితుంది. ఆ రాజోడ బిడలో ఇక్కడ వీల్వాట తపస్సేతా ఉండారు అనేప్పుడు నాడున దోరు ఒలుంగ పడుతుంది. మన బాగా గమనించి చూసామంటే మనోడ సనాతన ధర్మంలో ఆ హలలో రాజాలతో వేట ఆడుందు పోయినారు అని చెప్తారు. రాజాకు హాబీ దొరకదు యానిమల్స్ನ సంపందు. అతడు కాటు దేని పోయారంటే ఈకో సిస్టమ్ కరెక్ట్ ఉందా అనేసి అతడు సూత్రు. దానికి ఒక రేషియో ఉంది. ఒక్క సింగానికి ఇన్ని మాన్లు ఉండొచ్చు అనేసి. సపోజ్ మాన్గల్ గెలంగావి సింగం తక్కువ ఉన్నాలో వాళ్ళు మానున వేట ఆడుతారు. ఇదేది సింగం గెనంగావి మాన్ కుట్టీలు తక్కువ అనిసింది అంటే సింగోన వాళ్ళు వేట ఆడుతారు. సో సమ్వేర్ ద ఈకో సిస్టమ్ వాజ్ బీన్ బ్యాలెన్స్డ్ అండ్ టేకన్ కేర్ బై ద కింగ్స్. సో ఇక్కడ ఏమైంది, కింగో ముక్తి అడంసారు, బిడలో తపస్సేత ఉంచారు అనేప్పుడు ఫారెస్ట్ ఓవర్ డెన్స్ అవింది. దానికి వీళ్ళు కోహంలో ఏం చేస్తున్నారు, వాళ్ళోడ తపస్సు నుంచి ఐందార పెట్టిస్తున్నారు ఫారెస్ట్. వీళ్ళోడ తపో వలిమై నుంచి ఫారెస్ట్ వద్ద వేగంగా మండుంది హార్మించేప్పుడు అప్పుడే బ్రహ్మాజీ వచ్చి ఎదియం ఒక అలవే ఉండాలే, ఈ ఫారెస్ట్ మండేదానికి హోల్ భూమియే అలింజే అలవ్ వస్తుంది అనేసి దాన్ని కంట్రోల్ చేసింది బ్రహ్మాజీ వచ్చి నిప్పాటి ఈ మరంగలోడ కూతురున్న వీళ్ళకు కట్టి పెట్టి వీళ్ళు సంతోషంగా పలవర్షం ఉంచారు అనేదే మనోడ 9వ శ్లోక. அடுத்தது 10వ శ్లోకాలో చూసామంటే ప్రచేత సర్గల్ దక్షన్ పుట్టిన గడిలో ప్రచేత సర్గల్లో వచ్చి ఆత్మజ్ఞానం తెలుసుకోలేసి నారదర్ మూలంగా బ్రహ్మశాస్త్రం అన్ని తెలుసు. హే గురువాయూరప్ప నిన్ననే వాళ్ళు వచ్చి ఆడంచారు. హే గురువాయూరప్ప నువ్వు ఎట్ట వాళ్ళని ప్రొటెక్ట్ చేసావో అట్నే నన్నని ప్రొటెక్ట్ చెయ్యి అని చెప్పి భట్టత్రి అనే దాంతో మన 19th దశకం కంప్లీట్ అవుతుంది. జై సీతారాం.